గజిని లాంటి సినిమాతో ప్రేమలోని బాధని మనకి చూపించిన హీరో, 24 లాంటి సినిమాతో పర్ఫార్మెన్స్ పీక్స్ ని చూపించినటువంటి హీరో, సింగం అండ్ బ్రదర్ లాంటి సినిమాలతో మనకి గూస్ బంప్ మూమెంట్స్ ని క్రియేట్ చేసిన హీరో, ద వన్ అండ్ ఓన్లీ సూర్య గారి వీరభద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పైన ఎస్ఆర్ ప్రకాష్ బాబు గారు అండ్ అలాగే ఎస్ఆర్ ప్రభు గారు నిర్మాతలుగా, ఆర్జే బాలాజీ గారి డైరెక్షన్లో సాయి అభయంకర్ అసలు మామూలుగా ఇవ్వట్లేదు మ్యూజిక్. ఈ మధ్యకాలంలో సాయి అభయంకర్ గారి చార్ట్ బాస్టర్ మ్యూజిక్తో మనకి జీకే విష్ణు గారు ఇచ్చినటువంటి డిఓపి, ద సినిమాటోగ్రఫీ వర్క్ అండ్ అలాగే కలైవన్నన్ గారి ఎడిటింగ్తో సూర్య గారు ద వెరీ వెరీ వర్సటైల్ హీరో అండ్ అలాగే ద వెరీ బ్యూటిఫుల్ క్వీన్ త్రిష హీరోయిన్గా మన ముందుకు వస్తున్నటువంటి వీరభద్రుడు సినిమా, అలాంగ్ విత్ నెగటివ్ షేడ్లో మనకి ఆర్జే బాలాజీ గారు కనిపించబోతున్న వీరభద్రుడు. సూర్య గారు, కార్తీ గారు, వెరీ హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్ క్లోజ్అప్ నుంచి. గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మిమ్మల్ని ఇద్దరిని ఒక్కసారి మీ చైల్డ్హుడ్కి తీసుకొని వెళ్ళి క్వశ్చన్స్ అడగాలనుకుంటూ ఉన్నాము. సో నేను అడిగేటువంటి ఈ ప్రశ్నలకి ఎవరు ఎక్కువగా చేసేవాళ్ళు ఈ విషయాలు అనేది మీరు చెప్తే సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ చిన్నప్పుడు మీ ఇద్దరిలో అబద్ధాలు ఎక్కువగా ఎవరు చెప్పేవాళ్ళు? అబద్ధాలు స్టోరీస్ చెప్తున్నాను, అది అబద్ధం అని చెప్తే నాకే నేనేం చేయగలను? అది స్టోరీస్, అది అబద్ధాలు కాదు. ఓకే, మీరు దీనికి సమాధానం ఏం చెప్పలేదంటే కార్తీ గారు అన్నట్టేనా? ఆయనే హీజ్ ఓన్లీ టెలింగ్. ఓకే, డైట్ స్కిప్ చేసింది ఎవరు ఎక్కువగా ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత? చూడండి, ఇద్దరు చూడండి. టీనేజ్ కాదు, ఆఫ్టర్ 25 I started knowing about diet. Okay, body is not made in the gym and body is made in the kitchen. So only after 25 I got to know about it. Whatever you do gymming, no use. Yeah. You have to zip up your mouth, then the body changes. Right, sir. But నాకు most మౌత్ of the లో time, జిప్ లేదు. అండ్ మా బాడీస్ ఎక్కువసేపు కిచెన్లోనే ఉంటుంది. ఓకే, అండ్ థర్డ్, జిమ్ స్కిప్ చేసేది ఎవరు మీ ఇద్దరిలో? ఏయ్, వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళే రాయాలి, మీరు రాయకూడదు. I think we both do it. We feel guilty and then we go back to the gym. Ilati 365 days you can't be at the gym. కరెక్ట్. You let go and then you again run and సో chase it. అప్పుడప్పుడు and ఇద్దరు స్కిప్ కొడుతూ ఉంటారు. ఓకే, కానీ జ్యోతిక గారు మాత్రం స్కిప్ కొడుతున్నట్లు లేరు. Never. Yeah. 365 days. 365 డేస్లో 366 డేస్ వెళ్తున్నారు ఆవిడ. లేదు, నేను 214 డేస్ వెళ్తున్నా. We were actually discussing that. What is that you're doing now? What is your age and what is that pause button? How do you just freeze time? What is happening? After I think we both also discussed you're a happy soul. yes. You choose to be happy always, Yes. and that's why you're like this. అంతే సూర్య గారు. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, ఈచ్ డే ఆఫ్టర్ ది ఈవెంట్ ఇస్ ఓవర్ నేను కొంతసేపు వెళ్ళి ఫ్రిడ్జ్లో కూర్చుంటూ ఉంటాను. Freezer-ఆ? యా, ఇట్ హెల్ప్స్ టు ఫ్రీజ్ మై ఏజ్. యా, అలాగే మీ ఇద్దరిలో చిన్నప్పుడు కోపం ఎవరికి ఎక్కువ? చిన్నప్పుడు అవునా? దెబ్బలు ఎవరికి ఎక్కువగా పడ్డాయి? Short fuse. షార్ట్ ఫ్యూస్ దెబ్బలు మీకా? ఆబ్వియస్లీ కదా, తమ్ముడు కదా. అవును, తమ్ముడు కదమ్మా. అమ్మకి ఫేవరెట్ ఎవరు చిన్నప్పుడు? ఆల్వేస్ అవునా? పెద్ద బాబు కదా. మీరు అప్పుడు ఎక్కువ First ఫీల్ child. అయ్యేవాళ్ళ? ఆల్వేస్ ఐ In ఫెల్ట్ లైక్ between அது. Third, second child ரெண்டுக்கு நடுவுல. So in between daughter is father's daughter, first son is mother's. ఆల్వేస్ కేర్లెస్ నాకు. అయ్యయ్యో, చాలా కేర్. మధ్యలో ఇరుక్కుపోయిన మనిషి. అందుకే నన్ను అందరూ చూసుకుంటారు. వేసేసారు మీరు. వేసేసారు, అమ్మా. ఓకే, ఫాస్ట్ గా ఇమోషనల్ అయ్యేది ఎవరు? ఇద్దరు. ఇద్దరునా? ఇద్దరు ఒక 1% ఎక్కువ. No, I think I became little more emotional with age, but I saw him first getting emotional when our sister got married. That's when we thought, okay, we didn't know this side of us, and he emoted even before me. Okay. He sang a beautiful song for my sister, and he made everybody cry, and he also teared up. మీరు పాడక్కర్లేదు కానీ ఆ పాట ఏంటో జస్ట్ చెప్తారా? తమిళ పాట అమ్మా, మీకు అదే జస్ట్ పాట ఆ పాట వాట్ ఈస్ ద సాంగ్ చెప్తే చాలు, మేము ఆ తర్వాత. రజనీ గారి సాంగ్, అది రజనీ గారి సాంగ్, పాత సాంగ్, ఓల్డ్ సాంగ్. ద హీరో సింగ్స్ ఫర్ అ సిస్టర్.
సేమ్ లైన్స్. ఓకే, సో కనుక్కుంటారులేండి మా వాళ్ళు. అలాగే ఇంత మీ బ్యూటిఫుల్ మెమరీస్ని షేర్ చేసుకున్నారు కాబట్టి మా దగ్గర కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ కూడా ఉన్నాయి మీవి, అవి మేము షేర్ చేస్తాం. ఒకసారి స్క్రీన్ మీద వేయండి. కెన్ వీ హ్యావ్ ద పిక్చర్స్ ప్లీజ్? అది ఓకే. ఆ టైంలోని మెమరీస్ ఏమైనా ఉన్నాయా ఇంకా ఇంటాక్ట్? ఆ పిక్చర్ దిగినప్పుడు మీకు గుర్తుందా కార్తీ గారు? యా దిస్ మా One thing, our dad will always wake us up at 6 o'clock in the morning, and he will never allow us to sleep, just to click those pictures. In the morning, the face will be fresh, and you'll get that yellow sunlight before it becomes 7 o'clock, 7:30. Harsh sunlight varadhukku munadi, he will always take us to the Mottamadi, to the terrace, and we all should pose for him. That's He's because also your a father, photographer. Yeah, he's a photographer, actor. He's an artist, so Yeah. he knows. అందుకని మీ ఫాదర్ అంత మార్నింగ్ లైట్లో షూట్ చేశారు. మా ఫాదర్ అకౌంటెంట్ కదా, మధ్యాహ్నం తీసుకెళ్ళి షూట్ చేశారు ఫోటోలు. కార్తీ గారు మీరు? దట్స్ వాట్ ఫోటోలు చూస్తే మా చెల్లి కూడా సేమ్ బాయ్స్ షర్ట్ వేసుకుంది కదా, అవును. బికాస్ షీస్ ఆల్వేస్ విత్ బాయ్స్. షీ ఆల్సో వేర్ బాయ్స్ షర్ట్స్, బాయ్స్ షార్ట్స్. ఫర్ వెరీ లాంగ్ టైమ్ షీ యూస్ టు డ్రెస్ లైక్ ఎ బాయ్ ఓన్లీ. ఓకే, మీకు ఎప్పుడు అలాంటి రివర్స్ ఫ్రాక్స్ అలాంటివి వేసిన సందర్భాలు లేవు? జరగలేదు. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఇది స్కూల్లో కాంపిటీషన్స్ కా? I thought they are dressing me so much. I thought I'll get the most important character, but I was like a set property. I just had to do this. He was Balaram and he had all the dialogues. ఓ ఓకే, అందులో నేను హీరో, ఈయన గెస్ట్ రోల్. చూసారా మీకు ఇంట్లో అంత ఫేవరిజం లేకపోయినా స్కూల్లో ఉండింది ఫేవరిజం. యా, నెక్స్ట్ పిక్చర్ ఇది. We've never gone to a shooting spot. Okay. I think Appa Vandu must have done almost 200 films, but we must have gone to at least 2 or 3 times to his shooting spot. This was in Kodaikanal. Ayiram Muttangal is the movie title name. I think this was maybe first or second time we went and saw him on a shooting spot. For a long time we didn't know he's an actor. He okay, though Valak Pirkar, he's somewhere he's also watching movies, shooting paathitrukkaru. That's how he has kept us. We hardly knew cinema industry people till we were like 18, 20. ఓ మై గాడ్, దట్ ఈస్ రియలీ అమేజింగ్. 18-20 వరకు కూడా మీకు ఇంకా తెలియలేదంటే మీకేమైనా మెమరీస్ ఉన్నాయా ఈ పిక్చర్? లేదు, అది సాంగ్ షూట్, అది మాత్రం నాకు గుర్తుంది. ఓకే, చాలా తక్కువ, చాలా చిన్నపిల్లలు. యా, అందుకని అన్న రిమెంబర్స్ మోర్ దెన్ వాట్ ఐ రిమెంబర్. యా, నెక్స్ట్ పిక్చర్ అండ్ లాస్ట్ పిక్చర్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. ఇంకో పిక్చర్ అది. ఎస్, I think that's one of the only photo I smiled. Other doesn't mean I never smile otherwise. Okay. Childhood full away. I had so many things in my mind, and I think those are, I think the rarest photo where I actually smiled in my childhood. ఎస్. అండ్ కార్తీ గారు ఎలాగో ఎవర్ స్మైలింగ్లోనే ఉన్నారు. ఎవర్ స్మైలింగ్. సూర్య గారు, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అండి. ఇది కొంచెం మీరు ఫన్నీగా ఆలోచించి చెప్పండి. కార్తీ గారు ఒకవేళ ఈ ప్రొఫెషన్లోకి రాకుండా ఉండుంటే ఆయనకి ఏ ప్రొఫెషన్ సూట్ అయ్యేది? Storytelling. అంటే ఆర్జే బాలాజీ గారికి కాంపిటీషన్ అన్నమాట. మీ ఇద్దరికి నిక్ నేమ్స్ ఏమైనా ఉంటాయి? ఆయన టాలెంట్ కష్టం అండి, అది మల్టీ టాలెంట్. అవును, ఆయన తెలుగులో లేరు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పొట్ట కూడా కొట్టేవాళ్ళు ఆయన. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నిక్ నేమ్స్ ఏమైనా ఉండేవా మీ ఇద్దరికి చిన్నప్పుడు? ఎనీ నిక్ నేమ్స్ అంటే కోపం వచ్చినప్పుడు తిట్టుకోవడానికి, పిలుచుకోవడానికి ఏయ్ అట్లా, అప్పుడే రోలెక్స్ అని పిలుస్తారా? అది ఎప్పుడు గొడవలు ఎక్కువ, ఇద్దరి మధ్యలో గొడవలు ఎక్కువ. నేచురల్లీ బాయ్స్ హావ్ టు ఫైట్ కదా. యా, అన్నదమ్ముళ్ళు అంటే వీల్ హావ్ మాక్సిమం ఫైట్స్. ఐ థింక్ మాక్సిమం యాక్షన్, డైలాగ్స్ లేదు, యాక్షన్ సీక్వెన్సెస్. ఓకే, సో Next our neighbor's house was Nudan Prasad garu. ఓ, So they have a wonderful, like one Andhra manga we call it. I don't know still. Avakai. Avakai da. So we have to climb a sunshade and jump into their house when they are all sleeping in the afternoon. We take that. మామిడికాయలు అంటే బంగినపల్లి పెంచారేమో అక్కడ. Yeah. It's proper our Andhra manga we call it. It's a short name we call it. We steal that and come from the house, and he will actually help me climb the sunshade. I will be going and plucking the mangoes. When we come back, there will be only one, and we'll fight for it. Who has to take the majority of it? அப்படியே ரோலிங் எல்லாம் பண்ணி தரையிலெல்லாம் வந்து
ROFL சொல்லுவாங்கல்ல அந்த மாதிரி. యుగానికొకడు సినిమాతో మనందరికీ దగ్గరైన హీరో, ఆవారా, ఖైదీ, ఊపిరి సినిమాలతో మన తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి హీరో. సింప్లిసిటీ ప్లస్ ఇంటెన్సిటీ కలిపితే మా కార్తీ గారు. ఇన్వైటింగ్ కార్తీ గారు, ద ఢిల్లీ ఆన్ స్టేజ్ ప్లీజ్. కార్తీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఎవర్రా మీరంతా? I love you so much. Thank you for all this love. Very good evening to the crew of Veerabhadrudu. Venki, hi Venki, Shastri garu, namaskaram. Balaji, Supriya garu. So happy to be here. Actually నాకు షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ రోలెక్స్ ఉన్నారని చెప్పారు. హాయ్ చెప్దామని వచ్చాను. సో ఐ వాస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఈవెంట్. బట్ ఈ సినిమా ఫస్ట్ నేను ఫోటో చూసేది ఆ కత్తితో చుట్టతో ఆ ఫోటో చూసాక ఐ వాస్ సో అమేజ్డ్. ఆ ఫస్ట్ లుక్కే నాకు అంత నచ్చింది. సో థ్యాంక్ యూ Balaji for that particular look with Anna. I just loved that, the way you portrayed him in this film. ఇదొక మాస్ మసాలా ఫిల్మ్, ఎంటర్టైనింగ్ ఫిల్మ్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ కూడా చెప్పవచ్చు. బట్ ఇట్ విల్ బీ వెరీ వెరీ హిలేరియస్ టు బికాస్ ఆఫ్ బాలాజీ, ద వే హీ కెన్ క్రాక్ హ్యూమర్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్. ఇట్స్ గోన్ బి ఎ రియల్ ఎంటర్టైనర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ముఖ్యంగా విష్ణు విజువల్స్ కానీ, అండ్ వెన్ సాయి అభ్యంకర్ కేమ్ ఇన్ టు ద ఫిల్మ్ ఐ వాస్ వండరింగ్ ఇది మొత్తం జెన్జీ క్రౌడ్, ఇది ఎలా ఒక మాస్ సినిమాకి మ్యూజిక్ ఈజ్ గోన్ గివ్ అ మ్యూజిక్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. బట్ ద ఫస్ట్ గాడ్ మోడ్ సాంగ్ అదిరిపోయింది. ఆ వర్డ్ కాయినింగ్ అని బీస్ట్ మోడ్ నాకు తెలుసు, కానీ గాడ్ మోడ్ అనేది ఒక కొత్త పదం. ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ ఫస్ట్ సాంగ్. అండ్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ అదర్ సాంగ్ వాజ్ జస్ట్ ఫ్యాంటాస్టిక్. సో హీ గేవ్ అ గ్రేట్ ఆల్బమ్ ఫర్ దిస్ ఫిల్మ్ విచ్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ అ బిగ్ హిట్. ఆ తర్వాత అన్నయ్యది కొంచెం సాంగ్స్, కొంచెం షార్ట్స్ కూడా నేను చూశాను. I think nobody else can carry this kind of a role in God mode. అన్నయ్య మాత్రమే చేయగలం. మాస్, అది అబ్సల్యూట్ మాస్. నేను అదే అన్నయ్య గురించి ఆలోచించి నాకు బాహుబలి గుర్తొస్తుంది. ప్రభాస్ ఆ మొత్తం శివలింగం తీసుకెళ్ళిపోతున్నారు కదా, అలా ఎంత పెద్ద వెయిట్ ఇచ్చినా అన్నయ్య మోసేయగలం. Nobody else can do that kind of parts. No, the way he comes and that aura that he carries is superb. I'm really looking forward to this film. నేను తెలుగులో చూడబోతున్నాను, నేను ఇక్కడే ఉన్నాను. So I'm going to see the Telugu version ఇక్కడ. And I'm so thrilled to watch this film in theatre because ఇలాంటి సినిమా థియేటర్లో చూడాలి. బాలాజీ చెప్పినట్టు ఇది ఇంటర్నెట్ కోసం కాదు, థియేటర్లో మీలాంటి పీపుల్ హూ జస్ట్ సెలబ్రేట్ సినిమా, నో, ఫర్ ఆల్ ఆఫ్ us. I'm so looking forward to that, and I'm really wishing and praying that this film becomes a big hit. Like how Venki spoke with all his heart, I'm just looking forward to this film and let it become a big hit. And Venki, I'm looking forward to your film. ఆ ట్రైలర్లో మళ్ళీ గజని సూర్య చూసినట్టు ఉంది అది. So thank you for bringing that Anna for all of us. And Suma garu, మీ aura వేరే లెవెల్ అండి. Thank you for always making every event so special. And thank you so much. ఆ పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది. I think all of them did a great job. And sorry, చూద్దాం త్వరలో చేద్దాం. And thank you for all the love and for all of you coming here and supporting this film. And thank you so much. Thank you. Thank you so much, Karthi garu, and looking forward to your film too. Thank you. The man with fire in his eyes and magic on-screen presence, the one, Surya గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. వీరభద్రుడిగా మనకి మే 14వ తారీఖున కనిపించబోతున్న నా తెలుగు ఫ్యామిలీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? Every time I come here, I feel like I'm truly blessed.
I always see the purest form of love. Always when I'm here, when I touch down and I come to Hyderabad. And it's been 28 years, and that has never changed for me. Thank you for making me feel so blessed. I'm really, really grateful for all this unconditional love. నాకు తెలుగు అంత బాగా తెలియదు. తెలియకపోవచ్చు, కానీ తెలుగు వాళ్ళ మనసు బాగా తెలుసు. So, this has been a long time challenge for me to master my Telugu. But Venki, our film, we are going to make it more perfect. So, this has been a beautiful journey. I had to start with Supriya Garu. Even before Kaka Kaka, even before Gajini, we have a beautiful friendship. I think to join hands with Annapurna Studios is a big honor for us. Really, really honored to join hands. And thank you for this beautiful promotion and the release for our film here. I hope everybody sees lots of happiness, lots of peace, a lot of satisfaction with this film. And Raki, thank you for all the love. You've always been giving a lot of support, a lot of love. And first, content, Telugu content, when it comes, I always call you and ask you, how you feel and how you liked it. And you've always given me a lot of good feedback. So I'm hoping the same happens in this film, and hoping everybody loves it in the theaters. And Shastri Garu and Shyam Garu, thank you so much for all the love. And everybody's saying the music and the sounding is even more better and even more beautiful in Telugu. It means a lot. So, our film with our director, R.J. Balaji Garu. I call him director always. I have a lot of respect for his journey. The way you saw it on screen, I really respect his journey. I always say I can be only one person in a lifetime. I can be passionate to one profession, and I try to master it and try to be decent in that. But he has been multi-talented, been an RJ, been a commentator for IPL for the last 20 years. He's been this actor. He's tried writing and been a director. And he's an amazing friend, an amazing dad, an amazing, a team leader also. So I really liked spending time with him. He always gets it right. Because of his true emotion, he gets it right. Be it his laughter, be it emotion, he is very sincere and very, very honest. In fact, in the last few years, we immediately said, okay, let's go ahead with this film in the first half an hour of the meeting. Something about the meeting, I think Veerabhadra Garu Karupasamy was there in the room is what I keep telling him. We all manifest. I really want to share this. Wherever there is faith, wherever there is hope, magic happens. So he believes in that. I also am a God-fearing person, but only when there is crisis, I go to the temple. Only when there is real problem, I go, Sami, kapathu, edavadhu pannu and solven. But R.J. Balaji, in his everyday life, every moment, every decision making, every time, he's always having this hotline connected with God. He's always talking to him. He's always communicating with him. He's always in touch with him. And every decision, he truly believes in that and he makes. So his core emotion is very, very sincere and very, very honest when it comes to God-fearing things. So I think this script is in the right hands. And that's how he's making justice. That's how he's making it look more sincere. But again, I promise you, first half will be a nice emotional courtroom drama. Kani second half, full theatrical moments, full mass masala moments, full humor, full fun will be there.
And that's the promise I think we can give you before the movie's release. This is a May 14th release. I really enjoyed working in this film. Quickly, I have to thank my technicians because it was a joint effort. RJ Balaji and GK Vishnu, I think they made me look a little different from my recent films. They purposely took a lot of love, admiration, and a lot of care to make this look this way. So my honest and sincere thanks to RJ Balaji and GK Vishnu for making all the effort and showing me this way. With Trisha, after 23 years, we are making this film, and it was lovely working with her. And again, we have Indran sir, who's a fantastic actor from Malayalam industry, and we have great actors making this whole world more believable. Vikram Garu, thank you so much for all the lovely action sequences. Enjoyed working with you, sir. And Shobhi Master. We had a great team to make this film look very, very special. So everybody's honest and sincere effort is definitely there. And this promotion again made me feel very, very good. This presentation also was like a script. So thank you to the entire team for, again, making all of us recollect our memories. RJ Balaji's presentation was very special. My presentation was very, very special. So promising you another good entertainer on May 14th. And like Venki said, very soon we'll be coming with Vishwanathan and Sons. And yeah, as always, me Ashishlu Kavali, me Prema Kavali. And yes, thank you for not making us feel like guests, and we'll always be the adopted sons. Me and my brother will always stay true, and will always be thankful. My love to all of you for taking time and coming here. My love and respects to all the media people here, to all the photographers and journalists this evening. Need your support, need your love for May 14th. Can you understand? Dialogue. We'll meet soon with more interactions. But thank you so much for the love. Thank you for coming. Please take care. Paathu veetukku ponga. మే 14వ తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి మన సూర్య గారు త్రిష గారి వీరభద్రుడు చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అండ్ ఆర్జే బాలాజీ గారు, సాయి అభయంకర్ అండ్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ వీరభద్రుడు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్స్ వన్స్ అగైన్ టు ఆల్ ద ఫ్యాన్స్. గుడ్ నైట్ అండ్ బై బై.